పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబ్లీ 2025 సంవత్సరాన్ని పురస్కరించుకొని బైబిల్ పారాయణం భక్తి శ్రద్ధలతో చేయటానికి చదవటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుండి. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకుని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూసిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. మార్కు సువార్త 6వ అధ్యాయం. జనుల నిరాదరణ. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడిరి. ఈయనకు ఇవి అన్నీయు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు వచ్చెను అని, ఈయన ఇట్టి అద్భుతములు ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సోదరుడు కాడా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమును, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. వేద ప్రచారం. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణంలో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీయో తీసుకొని పోరాదు. రొట్టెని కానీ, జోలెని కానీ, సంచిలో ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుక్కొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురో అచ్చటి నుండి వెడలిపోవనంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధన ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకంగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజల పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనం పొందవాలని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. యోహాను శిరఛేదనం. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువల్లనే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపంలో తాల్చుచున్నవి అని కొందరును, ఇతడు ఏలియా అని మరికొందరు, ఇతడు ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడు అని కొందరు చెప్పుకొనుచుండిరి. కానీ అది వినిన హేరోదు, నేను శిరఛేదనము గావించిన యోహానే మృతుల నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిపు భార్య హేరోదియ నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలైనా అతడు హేరోదియను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు
అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను, కానీ ఆమెకు అది సాధ్యం కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవం కొలువు ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియ కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అధిపతులకు ప్రతీకగా నృత్యం చేసెను. అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూసి, నీ ఇష్టమైన దాన్ని కోరుకొనుము, ఇచ్చేదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకంగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలెను అని అడుగగా ఆమె, స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంత ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథులు ఎదుట శపథం చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాల్లోనున్న యోహాను తలను నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. 5,000 మందికి ఆహారం. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధనలను తెలియచేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జీన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూసి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమును గల పల్లెలకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకుందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మమ్ము ఇప్పుడు 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటా యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీర్చి కూర్చుండుడు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 50 పంక్తులుగా తీర్చి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు సల్పి ఆశీర్వదించి త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను
చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. నీటిపై నడక. పిమ్మట యేసు తాను ఆ జన సమూహంను పంపివేయునంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి బెత్సైదా పురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రం సరస్సు తీరముననే ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటకు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూసెను. వేకువ జామున ఆయన వారిని దాటిపోవలననియు నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రంపై నడిచి వచ్చు యేసును చూసి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఏలైనా వారు ఆయనను చూసి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెలు అద్భుతంలోని ఆంతర్యం గ్రహింపలేకపోయిరి. ఏలైనా వారి బుద్ధి మందగించినది. గెనసరీతు తీరమున స్వస్థత. వారు సరస్సును దాటి గెనసరీతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడవలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములలో గాని పట్టణంలో గాని మారుమూల పల్లెల్లో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు బహిరంగ స్థలముల రోగుల నుంచి ఆయన వస్త్రములు అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందిరి. మార్కు సువార్త 7వ అధ్యాయం. పూర్వుల సాంప్రదాయం. అచ్చట యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగకయే భోజనము చేయుటను చూసిరి. పూర్వుల సాంప్రదాయం చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరచవలెనను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తన శిష్యులను పూర్వులు సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను మాటలతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరంగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థం. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు. తల్లిదండ్రులను దూషించువాడు మరణదండకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను గదా. ఎవడేని తన తండ్రితో గాని తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో
అట్టివాడు తన తండ్రిని కానీ తల్లిని కానీ ఆదుకొను అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించి